నమస్కారం మాస్టర్ ఎంకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఇక ఇప్పటి వరకు అభ్యాసం కోసు విద్య అంటూ వాతావరణం యొక్క ప్రభావం మానవుడి మీద ఎంతవరకు పడుతుందో, దాన్ని ఎలా తీసుకోవాలో, దాన్ని ఎలా మార్చుకోవాలో చక్కని ఉదాహరణలతో మనకు మాస్టర్ చెప్పారు కదా. ఇప్పుడు ఇంద్రియాల కథ వైపుకి వెళదాం. మనకు మనసును గూర్చి చెడ్డ అభిప్రాయాలు ఉన్నట్టే ఇంద్రియాలను గూర్చి కూడా మనలో చాలామందికి సరైన సత్యం తెలియదు. ఇంద్రియాలు చెడగొడుతున్నాయని, వాటిని శిక్షించి లొంగదీసుకోవాలని, జయించాలని రకరకాలుగా అభిప్రాయపడేవాళ్ళు ఉన్నారు. నిజానికి ఇంద్రియాలు మన మనసుకు చక్కని ఉపకరణలే కానీ అపకారులు కావు. మనం మంచి సినిమా చూస్తున్నప్పుడు మన ఇంద్రియాలు ఏమయ్యాయో చెప్పండి. ఒక మహానుభావుడిని ఉపన్యాసం వింటున్నప్పుడు మన ఇంద్రియ ప్రవృత్తులు ఎక్కడ ఉన్నాయో చెప్పండి. మనసు ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఇంద్రియాలు సేవకులై దానిని సేవిస్తున్నాయే తప్ప మరి ఇంకేమీ చేయడం లేదే. మనసుకు సరైన శిక్షణ లేనప్పుడు అన్ని అలవాట్లు ఉన్న ఆఫీసర్ గారి దగ్గర గుమస్తాలలాగానే ఇంద్రియాలు కూడా దానికి అనుగుణంగా ప్రవర్తించడానికి అలవాటు పడతాయి. ఈ సందర్భంలో మన పెద్దలు ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. ఈ శరీరం అనే రథానికి 5 ఇంద్రియాలు 5 గుర్రాలని, సారథి సరైన వాడైతే, సారథి అంటే నడిపేవాడు, ఆ సారథిని అనుసరించి ప్రయాణం సాగుతుందని, సారథి బద్దకిస్తే వాటి మేత కోసం 5 గుర్రాలు 5 వైపులకు లాగుతుంటాయని, అలా లాగుతున్నాయని గుర్రాలను నిందించి ఏమి లాభం? ఆడలేక మధ్యలో ఓడంటే ఎలా? పూర్వం చెప్పుకున్నట్టుగా మన మనస్సుని సదాచారంలోనూ సత్కర్మాచరణలోనూ నిమగ్నం చేయగలిగితే ఇంద్రియాలు అప్రయత్నంగా మనసుతో కలిసి ఒక్కటే పనిచేస్తాయి. అందుకనే ఒక పరమ గురువు ఏమని చెప్పాడు? డోంట్ ఫైట్ విత్ యువర్ లోయర్ నేచర్, ఎంబ్రేస్ యువర్ హయ్యర్ నేచర్. నీలోని అధోలోకములతో ఘర్షణ పడవద్దు, నీలోని ఊర్ధ్వలోకములను ఉపాసించి ఉత్తముడవు కావాలి అని పరమ గురువుల యొక్క ఉపదేశం. ఎంత చక్కగా చెప్పారో చూడన్న.